శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. మనం ఇప్పటి వరకు కాశ్మీరీ శివ సిద్ధాంతంలో ముఖ్య గ్రంథమైనటువంటి విజ్ఞాన భైరవ తంత్రంలోని కొన్ని సాధనలు చెప్పుకుంటూ వస్తున్నామండి. అందులో మనం ఏం చెప్పామంటే ముఖ్యంగా శ్వాస పైన ఏ రకంగా మనం శ్వాసను ఉపయోగించి మనం ధ్యానం చేసే పద్ధతుల గురించి చెప్పుకున్నామండి. శ్వాసను ఫాలో స్వాహం అనే మంత్రం ద్వారా మనం శ్వాసను ఫాలో అవుతూ నిశ్చల స్థితికి ఎట్లా నిశ్చల నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని ఎట్లా ఆ స్థితికి ఎలా వెళ్ళొచ్చో చెప్పుకున్నామండి మనం అంతకుముందు. దీనికి అసలు మామూలుగా దీని గురించి కొంచెం ఇవాళ కొంచెం వివరంగా చెప్పుకుందామండి. ఈ కాశ్మీరీ శైవ సిద్ధాంతంలో ఏం బోధించారు వాళ్ళు, మా బోధన యొక్క అది మరి ఇప్పటికీ కూడా మరి కాశ్మీర్లో అది అంత చక్కగా ఫారినర్స్ అంతమంది వెళ్ళి కాశ్మీర్లో ఉన్నటువంటి గురువులను సందర్శించి అక్కడ ఉన్న సాధనల గురించి ఎక్కువ నేర్చుకొని చాలామంది తమ జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు అన్నమాట. కాబట్టి ఆ కాశ్మీరీ శైవ సిద్ధాంతం గురించి మనం కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. అవేం చెబుతున్నాయి కాశ్మీరీ శైవ సిద్ధాంతం గురించి మనం తెలుసుకుంటే మనకు సాధన గురించి కంప్లీట్ ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది అన్నమాట. కాశ్మీరీ శైవ సిద్ధాంతం ఏం చెప్పిందంటే సాధనలో 4 రకాలైనటువంటి స్థాయిలు ఉంటాయని చెప్పాను సాధనలో. తర్వాత అద్వైత సిద్ధాంతం ఏం చెబుతుందండి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెబుతుందండి. కానీ కాశ్మీరీ శైవ సిద్ధాంతం అట్లా చెప్పదండి. జగత్ మిథ్య కాదు, జగత్తు కూడా పరమేశ్వరుడి స్వరూపమే. అది స్పందనను కలిగి ఉంటుంది అన్నమాట. స్పందించే గుణం ఉంది, ప్రతిదీ స్పందనశీలిగా ఉంటుంది ప్రపంచం. కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి ఇవి సాధనలు ఎట్లా ఉంటాయండి, మీరు ప్రతిదీ ప్రకృతిని పరిశీలన చేయటం, తర్వాత ఈ స్పందన శక్తి ఎట్లా ప్రపంచం మొత్తం ఎట్లా వ్యాపించింది, ఆ స్పందన శక్తిని మనం తెలుసుకోవడం ద్వారా దాన్ని మనం ఆ స్పందనశీలమైనటువంటి వాటిని ప్రకృతి పరమైనటువంటి వీటిని మనం అబ్జర్వ్ చేయటం ద్వారా మన పరభైరవ తత్వానికి చేరచ్చు, నిశ్చల పరబ్రహ్మ తత్వానికి చేరచ్చు. దాన్ని సరిగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆఖరికి మన శ్వాస ప్రక్రియ శ్వాస నిశ్వాసాలు కూడా స్పందనలో భాగమే అది కూడా. కాబట్టి శ్వాస నిశ్వాసాలని మనం ఎప్పుడైతే సరిగ్గా అర్థం చేసుకున్నామో, అంటే ఏంటి, శ్వాస సూక్ష్మ స్థాయిల్లో వెళ్ళి ఏ రకంగా ద్వాదశాంతం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి బాహ్య ద్వాదశాంతం దాకా ఎట్లా వస్తుందో అవన్నీ చెప్పుకున్నామండి మనం అంతకుముందు. శ్వాస లెంగ్త్ 12 అంగుళాలలో లోపలికి ఎట్లా వెళ్తుంది, 12 అంగుళాల లోపలికి వెళ్ళి హృదయం దగ్గర ఆగి మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి బాహ్యంకి వచ్చినప్పుడు బాహ్య ద్వాదశాంతంలో మళ్ళీ అక్కడ ఉండి అక్కడ కాసేపు మళ్ళీ ఒక క్షణం ఆగి మళ్ళీ లోపలికి అట్లా నిరంతరం శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఉన్నటువంటి స్ప్లిట్ సెకండ్ ఏదైతే ఉందో అది నిశ్చల స్థితి, అది నిర్గుణ పరబ్రహ్మ స్థితి అనమాట. కాబట్టి దాన్ని మనం క్యాచ్ చేయాలన్నమాట. దాన్ని ఎట్లా క్యాచ్ చేయాలండి, లోపల శ్వాస పీలుస్తున్నాం అనుకోండి, ఈ శ్వాసను పీలుస్తున్నప్పుడు శ్వాస లోపలికి వెళ్ళి పీల్చి మన లోపలికి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకుంటాం, మళ్ళీ అక్కడ కొంచెంసేపు స్టాండ్ స్టిల్ ఆగుతుంది, 1 సెకండ్ 2 సెకండ్లు. మనం ప్రాక్టీస్ అయినప్పుడు ఎక్కువసేపు ఆగదండి, మళ్ళీ వెంబడే బయటకు వస్తుంది. దాని శ్వాస వెంబడే మన మనసుని మనం వెంబడే పోతున్నప్పుడు ఏమవుతుందంటే క్రమంగా మనకి సాధన పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే శ్వాస లోపల తీసుకొని మనం ఏ రకమైనటువంటి అంటే కొంచెం
దాని ఏమంటారంటే స్ట్రెస్ లేకుండా అనమాట. స్ట్రెస్ లేకుండా మన శ్వాసను బయటికి వదలగలిగే స్థాయి వస్తుంది అనమాట. 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్ అట్లా అది పెరుగుతుంది, పనిచేస్తుంది అది. అంటే బలవంతంగా చేయకూడదండి. బలవంతంగా చేయకుండా సహజంగా అక్కడ శ్వాస నిలిచిపోయేటువంటి స్థితులకు కొన్ని మనకి వస్తాయన్నమాట. ఆ స్థితుల్ని మనం ఏం చేయాలి, దాన్ని మనం దాన్ని పట్టుకోవాలి. ఆ స్థితిని శ్వాస ద్వారా మనం నిశ్చల స్థితి ఏదైతే ఉందో ఆ నిశ్చల స్థితిని మనం అందులో అక్కడ మనసులో ఆలోచనలు తగ్గిపోయి అక్కడ నిర్గుణ పరబ్రహ్మ స్థితి, నిశ్చల స్థితి అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ స్థితి నిశ్చల స్థితి ఎక్కువైతున్న కొద్ది ఏమవుతుందంటే మనకు మనసులో ఉన్నటువంటి మనసు యొక్క చంచలత అనేది ఆగుతుంది అనమాట. కాబట్టి దాన్ని మనం సహజంగా తీసుకున్న సహజంగా అది ఆగి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు స్థితి ఏదవుతుందో అది సహజంగా పెరగాలి. అది బలవంతంగా పెంచకూడదు అనమాట. అది మనం శ్వాసను అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ ఆ స్థితి పెరుగుతుంది అనమాట. అట్లాగే బాహ్యంగా ముక్కు బయట మళ్ళీ బయటకు వచ్చే శ్వాస మళ్ళీ మహాప్రాణం నెమ్మది కొంత దూరం ప్రయాణించి మహాప్రాణంలో కలిసిపోతుంది. అంటే దాదాపు ఇది ముక్కు దగ్గర నుంచి హృదయం లోపలికి 10 అంగుళాలు, అట్లా ముక్కు బయట కూడా 10 అంగుళాలు శ్వాస వెళ్తుంది అనమాట. బయటికి వెళ్ళి మహాప్రాణంలో కలిసిపోతుంది అనమాట. కాబట్టి ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ఆ ముక్కు బయట శ్వాస మనం వదిలినప్పుడు శ్వాస ముక్కు బయట అంత దూరం లెంగ్త్ దాన్ని నెమ్మడే కొంచెం దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆ శబ్దం కూడా తగ్గేటట్టుగా మనం శ్వాసను పీల్చేటప్పుడు శబ్దం కూడా రాకూడదు అన్నమాట. చాలా స్లోగా పీల్చాలన్నమాట. అది నెమ్మదిగా మనసును సూక్ష్మం చేసుకుంటూ సూక్ష్మ స్థాయిలో అంటే మన శబ్దాన్ని పాలవుతున్నప్పుడు ఏముందంటే శబ్దం లేకుండా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనసు క్రమక్రమంగా అంతర్ముఖత వస్తుందండి. అంటే చాలా సూక్ష్మమైన శబ్దాలు గ్రహించే శక్తి కూడా మనసుకు ఏర్పడుతుంది అన్నమాట. ఏర్పడి లోపల ఉన్నటువంటి అనాహతాన్ని అబ్జర్వ్ చేసేటువంటి శక్తి వస్తుంది అనమాట. ఇది ఒక పద్ధతి చెప్పి అందులో విజ్ఞాన భేదతంత్రంలో చెప్తున్నారంటే ఒక పద్ధతి అనమాట. ఇది శ్వాసకు సంబంధించినట్టు ఒక పద్ధతి అనమాట. అట్లాగే ఇది మామూలుగా ఇంకో రకం కూడా మనం ఈ సాధన మొదలుపెట్టే ముందు మనం ఏం చేయొచ్చు, ఒక గంట ఒకటి పెట్టుకొని ఒకటి వైబ్రేషన్స్ వచ్చే గంట అనమాట. మన గుళ్ళ దగ్గర దేవుళ్ళు మన దీనిలో ఇళ్ళ దగ్గర ముగించే గంట కాదండి. అది ఒక సంగీతంలో వాడుతుంటారు చూసారా, ఒక ఇన్స్ట్రుమెంట్స్లో మామూలుగా జలతరంగిణి వాయిద్యాలు వాడుతుంటారు. అటువంటి ఒక పరికరాన్ని పెట్టుకొని దాన్ని మనం వైబ్రేట్ చేసాం అనుకోండి, ఒకసారి వైబ్రేట్ చేసాము, దాని నుంచి తరంగాలు బయలుదేరుతూ ఉంటాయి. తరంగాలు వాతావరణంలో వ్యాపిస్తుంటాయి అన్నమాట. మన మనసు ఆ తరంగాలు వ్యాపించడం దాని మీద కేంద్రీకరణ చేయాలి. దీనికి ముందర చెప్తుంది అనమాట. ఇది శ్వాస మీద ధ్యాస పెట్టే ముందర ఇటువంటి సాధన చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అది అట్లా వాతావరణంలో తరంగాలు వ్యాపిస్తుందో అని మనం మనసుతో పరిశీలన చేయాలి బాగా. అట్లా ఒక 10 నిమిషాలు పరిశీలన చేసి అప్పుడు శ్వాస మీద ధ్యాస పెడితే అప్పుడు మీకు ఏకాగ్రత అనేది కుదురుతుంది. ఇది కూడా చెప్పాను. ఇది కూడా మామూలుగా ఇప్పుడు దేవాలయాల్లో గంట కొడుతుంటారండి. గంట గబగబు కొట్టేసి వెళ్ళిపోతుంటారు. కానీ అది కాదండి. అసలు దేవాలయంలో గంటలు పెట్టినందుకు అసలు గంట ఎందుకు పెట్టారంటే కారణం ఏంటంటే ఇప్పుడు పెద్ద చూడండి చర్చిల్లో కూడా ఉంటుంది, పెద్ద బౌద్ధరామాల్లో కూడా పెద్ద గంటలు ఉంటాయి అన్నమాట. ఆ గంటలకి ఎందుకు పెట్టారంటే ఆ గంటల ద్వారా వచ్చినటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఫాలో చేసినప్పుడు దాన్ని నెమ్మదిగా ఏంటి పెద్దగా వినపడి నెమ్మదిగా అది సౌండ్ నెమ్మది తగ్గుతూ చివరికి వినపడే స్థాయికి వెళ్తుంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, మనం మనసును ఆ గంటను ముగించినప్పుడు ఆ గంట యొక్క వైబ్రేషన్స్ మొట్టమొదటి ఎక్కువగా ఉండి తర్వాత తగ్గుతూ ఉంటాయి కదా, దాన్ని ఫాలో అవుతూ పోవాలి. అంత సూక్ష్మ స్థాయిలో ఇంకా చాలా సూక్ష్మ స్థాయిలకి అది వినపడకుండా పోతుంది అనమాట. చెవుల్ని దాన్ని ఆ సూక్ష్మ స్థాయి చేయలేదాకా దాని చెవుల్ని ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక 10 నిమిషాలు చేయొచ్చండి. ఇది శ్వాస మీద ధ్యాస పెట్టే ముందర ఇటువంటి సాధన మనం చేసినట్టయితే మనకి చాలా ఉపయోగం అనమాట. దాని ఏకాగ్రత ఈజీగా కుదురుతుంది. ఇది శ్వాసతోటి మనం మనసుని ఫాలో కావటం అనేది ఇదొక మార్గం అనమాట. లేకపోతే ఏం చేయాలి అని చెప్పేది ఇదొక మార్గం. ప్లస్ ఏంటంటే మిగతా రోజంతా కూడా మనం ఏం చేయాలి,
మనం సాక్షిభావ స్థితిలో ఉండాలండి. అది కూడా ప్రాక్టీస్ చేయాలి. సాక్షిభావ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇది ఒక మార్గం. ఇందులో చెప్తున్నటువంటి విజ్ఞాన తంత్రంలో చెప్పినటువంటి ఒక మార్గం అనమాట. దేవాలయాల్లో గంటలు కొట్టేటప్పుడు కూడా గంటలు ఎందుకు ఏర్పాటు చేశారంటే, దేవుడి ముందర గంటలు ఎందుకు పెట్టారంటే, ఈ శబ్దం వినాలి. ఈ శబ్దం ఏదైతే ఉందో, శబ్దాన్ని శబ్దం మీద మనసును కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు నిశ్చల స్థితి ఏర్పడుతుంది అనమాట. అంటే భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. ఆ నిశ్చల స్థితి ఏంటంటే భగవంతుడి యొక్క సాక్షాత్కార స్థితి అనమాట. హడావుడిగా వచ్చేసి దేవాలయాలకు వచ్చేసి దండం పెట్టుకుని ప్రదక్షిణ చేసి వెళ్ళిపోవటం కాదండి. ఆ నిశ్చల స్థితి యొక్క అనుభవాన్ని పొందాలి. ఆ ప్రశాంత స్థితి యొక్క అనుభవాన్ని పొందాలన్నమాట. కాబట్టి ఈ ప్రశాంత స్థితి యొక్క అనుభవం అంటే రకరకాల పద్ధతులు అక్కడ దేవాలయాల్లో రకరకాలుగా మన పూర్వీకుల ద్వారా ఏర్పరిచినటువంటి విధానాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ ప్రశాంత స్థితిని శుద్ధ సాత్విక స్థితిని పొందాలంటే మనసు నిశ్చలం కావాలి. మనసు నిశ్చలమైనటువంటి పరిస్థితులు ఏంటండి, ఇప్పుడు దేవాలయంలో ఉందండి. ఇది కూడా విజ్ఞాన భారత తంత్రాల్లో చెప్పిన విధానాలు అనమాట. ఇది విగ్రహానికి ఒక విగ్రహం ఉంటుంది, 4 చేతులతో ఉంటుందండి. 4 చేతులు, 6 చేతులు, అమ్మవారికి 8 చేతులు అట్లా ఉంటాయి అనమాట. అవి ఎందుకు పెట్టారండి? నిజంగా అన్ని చేతులు ఉంటాయా అని చెప్పంటే దానికి వేరే కారణాలు చెప్తారు. ఈ చేతులు అంటే ప్రజ్ఞాస్థితులు, తలకాయలు అంటే ప్రజ్ఞాస్థితులు అని, చేతులు అంటే వాళ్ళు చేయగల సామర్థ్యం అని చెప్తారు. కానీ అది కాదండి. మనం విజ్ఞాన భారతంత్రంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ రకంగా ఇన్ని రకాల చేతులు ఇవి ఉండడానికి కారణం ఏంటంటే, ప్రత్యేకంగా ఒక మామూలు సాధారణంగా ఉంటే మనం చూడమండి. ఒక ప్రత్యేకత ఉంటే, ప్రత్యేకత కనబడితే నా మనసు అక్కడ ఏకాగ్రత అంటే ఏంటి అది చూస్తాం అనమాట. మనసు అక్కడ ఆకర్షణ అనేది వస్తుంది అనమాట. ఏదో విచిత్రంగా ఉంది కాబట్టి మనసు అక్కడ ఆటోమేటిక్గా లగ్నం అవుతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ ఏంటి, విగ్రహాల ద్వారా కానీ, గంటల ద్వారా కానీ, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయాలు నిర్మించి చేయటం ద్వారా కానీ, ఇవన్నీ ఏంటంటే మనసును ఏకాగ్రపరిచేటటువంటి విధానాలు అన్నమాట అవన్నీ. కాబట్టి దేవాలయంకి వెళ్తే మన భక్తిభావంతో వెళ్ళాలి. తర్వాత వీటి ఏంటంటే సూక్ష్మ స్థాయిలో జరిగేటటువంటి ఈ స్పందనలు మనసు సూక్ష్మ స్థాయిలో జరిగేటువంటి ఏర్పరిచిన విధానాలు కూడా మనం పరిశీలన చేయాలి. విగ్రహానికి అన్ని చేతులు ఎందుకున్నాయి, అన్ని తలలు ఎందుకున్నాయి అన్నప్పుడు ఎందుకు ఏర్పరిచారు తెలియాలన్నమాట. ఎందుకు ఏర్పరిచారంటే కారణం అది. నాకు తెలిసేపటికి పురాణాల్లో కథలను జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఒక సాధారణ ఒక వ్యక్తి మామూలుగా సాధారణ వ్యక్తి వచ్చినా కూడా కొంచెం అక్కడ విగ్రహం ప్రత్యేకంగా ఉండేటప్పటికి అక్కడ దృష్టి అంతా కేంద్రీకరణ జరుగుతుందన్నమాట. వేరే ఆలోచనలు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందండి. విగ్రహాన్ని ప్రతి దేవాలయంలో కూడా చక్కగా అలంకరించి రకరకాల అలంకరణలు చేస్తుంటారు అన్నమాట. ఎందుకు చేస్తుంటారంటే ఆ విగ్రహం మీద దృష్టి కేంద్రీకరణ జరగాల. బాగుంటే చూస్తామండి, బాగాలేకపోతే చూస్తావా, చూడం కదా. ఆ విగ్రహం అందంగా అలంకరించి చక్కగా పూలతోటి ఆభరణాలతోటి అలంకరించినప్పుడు చూస్తే మనసు అక్కడ లగ్నం అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనసు ఏకాగ్రత పరిచేటువంటి విధానాలు అన్నమాట. ఇవన్నీ మామూలుగా ఈ ద్వైతం అయినప్పటికీ కూడా అక్కడ ఏం జరుగుతుందంటే మనసు ఏకాగ్రత చెందేటటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి అన్నమాట. అంటే గంటలు ముగించడం కానీ, అట్లాగే ఈ రకరకాలైనటువంటి అలంకరణలు చేయటం దేవాలయాల్లో, ఇవన్నీ కూడా తంత్రాలు చెప్పినటువంటి విషయాలే. ఇవన్నీ తంత్ర సాధనలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఒక ద్వైత భావంతో కూడా మరి సాధనలు మొదలుపెట్టి ఆ స్థితికి చేరచ్చని చెప్పారు కదా. ఇప్పుడు త్యాగరాజ స్వామి వీళ్ళందరూ కూడా విగ్రహారాధన చేశారండి. రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా విగ్రహారాధన చేసి మరి భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందారు వీళ్ళంతా. మరి ఇవన్నీ అందరూ ఇవి అబద్ధం అంటే ఎట్లా అండి? ఆ సాక్షాత్కారం ఎట్లా జరిగిందంటే మనసు ఏకాగ్రం దాన్ని విగ్రహం మీద మనసుని ఏకాగ్రం చేయడం ద్వారా తనకి ఇష్టమైనటువంటి దేవతా స్వరూపం ఏదైతే ఉందో ఆ దేవతా స్వరూపాన్ని నిరంతరం ఎంత చూసినా కూడా సందిగ్ధ తీరదంటారు అనమాట. అక్కడ నిరంతరం రోజు వెళ్తారు. బాగుంది అనుకోండి, ఆ విగ్రహం యొక్క స్వరూపం కానీ వాడు విగ్రహం పట్ల ఆకర్షణ ఉందనుకోండి, ఆ దేవతా స్వరూపం పట్ల ఆకర్షణ ఉందనుకోండి, రోజు వెళ్తారు. రోజు వెళ్ళటం అంటే అక్కడ నీకు అక్కడ ఇంట్రెస్ట్ ఏర్పడింది, ఏకాగ్రత స్థితులు పెరుగుతాయి. అక్కడికి వెళ్ళంగానే అన్నీ మర్చిపోయి చూస్తుంటాం అన్నమాట. కాబట్టి మనసు అక్కడ ఏకాగ్రం అవుతుంది. అట్లాగే గంటలు ముగించినప్పుడు కూడా ఏం జరుగుతుంది, ఒక వైబ్రేషన్ అనేది డెవలప్ అవుతుందండి వాతావరణంలో. ఆ వైబ్రేషన్ని మనం క్యాచ్ చేయాలి. ఆ వైబ్రేషన్ అతి సూక్ష్మమైనటువంటి
వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫాలో అవుతుంటే మనసు కూడా నిశ్చలం అవుతున్నాడు. ముందర చెవుల ద్వారా వింటామండి. ఎందుకంటే చెవులు సూక్ష్మ స్థాయిలోకి వెళ్తాయి అనమాట. అంటే సూక్ష్మమైన శబ్దాలను కూడా మనం అబ్జర్వ్ చేయగలుగుతాం అనమాట. అట్లాగే మనం ఆ, మన మన కళ్ళ ద్వారా మనకేంటంటే అతి సూక్ష్మమైనటువంటి విషయాలు కూడా మనం చూడొచ్చండి. ఎట్లా అవి అతి సూక్ష్మమైన విషయాలు ఎట్లా చూస్తారంటే, ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్ తర్వాత ఆ, చాలా ఉందండి పద్ధతులు. ప్రాణిక్ హీలింగ్లో వాళ్ళు కానీ ఇంకో వేరే కల్ట్ కూడా ఉంటుంది. అది వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆరాన్ని చూస్తుంటారండి. శరీరం ఆరా అంటే ప్రతి వస్తువుకి ప్రతి జీవికి బాహ్య శరీరం స్థూల శరీరానికి ఆవరించి ఒక ఆరా ఉంటుందండి. ఆరా అంటే కాంతి తడుకున్నట్టు ఒక శరీరం అనమాట. మనం ఎంతసేపటికి శరీరము వరకే చూస్తుంటాం, కానీ శరీరం దాటిన తర్వాత ఉన్న ఆ కాంతి వలయాలని చూడమవుతుంది. దాని మీద మనసు పోదు. దాన్ని చూడమంటాడు అన్నమాట. చెట్టుకి కానీ పువ్వుకి కానీ దేనికైనా సరే ఆరా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఆరాన్ని బట్టి ఆ శాస్త్రం డెవలప్ చేశారు. మనిషి యొక్క లోపల ఉన్నటువంటి ఆరోగ్య స్థితిని వాళ్ళు అసెస్ చేసుకొని ప్రాణిక్ హీలింగ్లో వీళ్ళు ఎక్కడో ఉండి వాళ్ళ ఆరాన్ని క్లీన్ చేయటం ద్వారా అనారోగ్య సమస్యలని తొలగించేటటువంటి ఆ సాధనలు కూడా ఉన్నాయండి అందులో ప్రాణిక్ హీలింగ్లో అనమాట. ప్రాణిక్ హీలింగ్ అనేటువంటి ఒక పద్ధతి ఒకటి ఉందన్నమాట. అదే మనం దిష్టి తీయటం అంటుంటారు. మన చుట్టూ శరీరం చుట్టూ ఉన్నటువంటి ఆహారాన్ని, అదే బ్యాడ్ ఏమైనా ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే దిష్టి తీయటం ద్వారా పోతాయండి. చిన్నప్పటి నుంచి మనకి పిల్లల దగ్గర నుంచి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరికి తెలిసి ఈ పద్ధతి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయండి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటిని మనం ఏంటంటే మనం తెలుసుకోలేకపోవటం వల్ల అది మూఢనమ్మకాలు అని చెప్పి అనకూడదు. శాస్త్రాలు చెప్పినటువంటి శాస్త్రాలు అతి సూక్ష్మ విషయాలను తర్కించి అది చెప్పినాయండి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, మరి దానికి సంబంధించినటువంటి వేదాంగాల్లో వేదాల్లో అంగాలు ఉన్నాయన్నమాట. ఆయుర్వేదం, ధనుర్విద్య అని చెప్పేసి మరి ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ మనకు తెలియకుండా లేవని చెప్పి అంటే అట్లా. కాబట్టి మనం తెలియదు, కాబట్టి చెప్తే వినాలి. మనం సాధన ద్వారా తెలుసుకోవాలి. మనం దాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. సాధన ఎవరైనా చెప్తే అందులో నిజాలను మనం నిర్ధారణ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇవ్వండి, ఇందులో రకరకాల పద్ధతులు ఉన్నాయి. తర్వాత మనం ఇందాక మొదలుపెట్టాం కాశ్మీరీ శైవ సిద్ధాంతం 3 రకాలైన స్థాయిలు ఉంటాయని చెప్పాను అనమాట. 3 రకాలైనటువంటి సాధనా పద్ధతులను ప్రవేశపెట్టినాడు. అందులో ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే అనూపాయం అంటే ఏ ఉపాయాలు ఏముండవండి అక్కడ. ఉపాయాలు ఏమి ఉండవు అక్కడ. అంటే ఏ రకమైనటువంటి సాధనలు చేయాల్సిన అవసరం ఉండదు. దాన్నే శక్తిపాతం అంటారండి. అన్నమాట. చూడండి మన పురాణాల్లో కూడా అట్లా తల మీద చేపెట్టం కదా, వాడికి అన్ని సమస్య శక్తులు వచ్చేస్తాయి. అంటే వాడు పాత్రత ఉండాలి, అవతల వ్యక్తిలో కూడా పాత్రత ఉండాలన్నమాట. తల మీద చేపెట్టడం కాదు, వాళ్ళ చూపుల ద్వారా కానీ వాడి ద్వారా కానీ. దక్షిణామూర్తి స్వరూపం ఉందండి, భగవంతుడి స్వరూపం. చుట్టుపక్కలంతా ఋషులు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చినట్టు వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏ సాధనాలు లేకుండా మనుషులందరికీ ఆ స్థితి మనసు ఏమైతే మనసులో ఏమైపోతుందన్నమాట. మనోనాశనం జరుగుతుందన్నమాట. మనోనాశనం జరిగి వాళ్ళకి ఆత్మస్థితి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతకుముందు ఎంత సాధనలు చేస్తారు రాని స్థితి ఒక క్షణంలో వస్తుంది అనమాట. కాబట్టి ఇది శక్తిపాతంకి సంబంధించింది అనమాట. అనుపాయం, అక్కడ ఉపాయాలు ఏమి ఉండవండి అక్కడ. తర్వాత రెండవది సాంభవోపాయం అండి. సాంభవోపాయం అంటే శివుడి యొక్క జ్ఞానానికి సంబంధించినటువంటి పద్ధతులు అనమాట. ఇవన్నీ పద్ధతులు. ఉపాయాలు అంటే పద్ధతులు అనమాట. అనుపాయం అంటే అదొక పద్ధతి. ఏ పద్ధతి అందులో పద్ధతులు ఏమి ఉండవండి, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అట్లాగే ఇది శాంభవోపాయం అండి. శాంభవోపాయం అంటే జస్ట్ లైక్ అద్వైతం అండి. అంటే ఈ ప్రపంచంలో అంటే అన్నిటికీ మూలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలియజెప్పేటటువంటి సాధనలు అందులో ఉంటాయి. పూర్ణ జ్ఞానానికి సంబంధించి అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పూర్ణ జ్ఞానం అంటే భగవంతుడు పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు, అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి తెలియజేపేటటువంటి సాధన విధానం ఏదైతే ఉందో అది శాంభవోపాయం అండి.
తర్వాత మూడో ఉపాయం ఉంది. మూడో పద్ధతి ఏంటంటే శాక్తోపాయం అండి. ఈ శాక్తోపాయం అంటే ఇది శక్తికి సంబంధించింది అనమాట, అమ్మవారి శక్తికి సంబంధించింది అనమాట. అంటే ప్రకృతి శక్తిగా మారినట్టు భగవంతుడి నుంచి వచ్చినట్టు శక్తి ఏదైతే ఉందో అది ప్రకృతి శక్తిగా మారి అది సమస్త చరాచర జగత్తుని మొత్తాన్ని అది ఏర్పరిచి మనలో ఉన్నటువంటి అంత ప్రకృతిగా కూడా మారింది. ఈ ఈ అమ్మవారి అనమాట, ప్రకృతి స్వరూపం అనమాట. కాబట్టి దీన్ని శాక్తోపాయం అంటారు. ఈ శాక్తోపాయం ఎట్లా ఏర్పడుతుంది? ఇది మామూలుగా ఈ శాక్తోపాయంలో ప్రకృతి అంటే అమ్మవారి స్వరూపాలు అంటే 52 బీజాక్షరాలు అండి. సంస్కృతంలో 52 అక్షరాలు ఉన్నాయన్నమాట. అక్షరం అంటే శరం లేని అనమాట. కాబట్టి 52 బీజాక్షరాలు మామూలుగా ఇది ఇది ఎట్లా ఏర్పడుతుందంటే ఆ నుంచి హా వరకు ఉన్నట్టు అక్షరాలు ఏవైతే ఉన్నాయో అక్షరాల ద్వారా సమస్త జగత్తు ఏర్పడుతుంది. శబ్దం ద్వారా శబ్ద బ్రహ్మం అంటారు అనమాట. శబ్ద బ్రహ్మంలో మనకి ఆ నుంచి హా వరకు, సంస్కృతంలో ఆ నుంచి హా వరకు 52 బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో అక్షర మాతృకలు అంటారు వాటిని అనమాట. ఆ అక్షర మాతృకలు సమస్తము, ప్రపంచంలో సమస్తం కూడా ఏర్పడుతుంది. నామరూపాలు కానీ సమస్తం ఉన్నటువంటి వస్తుజాలం మొత్తం కూడా శబ్దం ద్వారా అనమాట. యజ్ఞాలు చేయటం ద్వారా చూడండి, ఇప్పుడు శబ్దాన్ని మనం ఉపయోగించడం ద్వారా ఇప్పుడు మనకి చరిత్రలో కూడా తెలుసు అన్నమాట. శబ్దాన్ని అది సామవేదం అంటారు, మామూలుగా సామవేదం అంటారు. అందులో అన్ని మంత్రాలు ఉంటాయి అన్నమాట. మంత్రాల ద్వారా క్రియేషన్స్ అనమాట, క్రియేట్ చేయడం అనమాట. ఇప్పుడు చూడండి, ఒక శబ్దాన్ని సక్రమంగా వాడటం ద్వారా ఒక సంగీత సాధనలో శబ్దాన్ని సక్రమంగా వాడి వర్షం కురిపే మేఘమల్హార అనేటువంటి రాగం కనుక పాడితే వర్షాలు కురుస్తాయి. అట్లాగే అగ్ని దీపాలు కూడా వెలిగించవచ్చు. అక్బర్ దర్బార్లో ఉండేటువంటి ఒక సంగీత తాన్సేన్ ఆ విగ్రహాలు దీన్ని కూడా దీపాలను కూడా వెలిగించాడు సంగీతం ద్వారా. కాబట్టి ఏంటంటే ఇది శబ్దాన్ని ఉపయోగించి సృష్టిలో ఉన్న సమస్త శక్తుల్ని మేల్కొల్పడం, సమస్త దేన్నైనా క్రియేట్ చేయొచ్చు శబ్దాన్ని సక్రమంగా ఉపయోగిస్తుంది అనమాట. కాబట్టి ఇది ప్రకృతికి సంబంధించిన శాక్తోపాయం అండి. ఇది అమ్మవారికి అదేమో శివుడిది శాంభవోపాయం, ఇదేమో శాక్తోపాయం అంటే అమ్మవారి శక్తులను అన్నమాట. ప్రకృతి రూపంలో అమ్మవారి శక్తులను ఉపాసన చేయటం లాంటిది. ఎట్లా ఉపాసన చేస్తాం అంటే శబ్ద బ్రహ్మంగా ఉపాసన చేస్తాం. శబ్ద బ్రహ్మం ఎట్లా ఏర్పడదండి? ఆ నుంచి హా వరకు ఉన్నటువంటి 52 అక్షరాల తోటి అన్ని రకాలైన పదార్థాలు కానీ అన్ని రకాల నామరూపాలు కానీ అన్నీ ఏర్పడ్డాయి అనమాట. మొత్తం శబ్దం ద్వారా క్రియేషన్ జరిగిందనమాట. అందుకని నిరంతరం మనకి యూనివర్స్లో కూడా నిరంతరం ఓంకారం అనే శబ్దం అనేది నిరంతరం ధ్వనిస్తూనే ఉంటుంది. యూనివర్స్ మొత్తంలో అది ఆగదనమాట. ఆగకుండా ధ్వనిస్తూ శబ్దం ఉంటుంటేనే నీకు ప్రకృతిలో చలనం ఉంటుంది అన్నమాట. ఆ చలనం ద్వారా నీకేమిటంటే ఆ శబ్దాన్ని రకరకాల కాంపోజిషన్స్ తోటి అది రకరకాల మూలకాలు ఏర్పడటం కానీ, శబ్దాల ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు ఏర్పడటం కానీ, ఇవి మిక్స్ అన్నమాట. పంచభూతాలు ఏమైందంటే ఉదాహరణలో ఒకటి మిక్స్ అయ్యి నామరూపాల దాంట్లో ఉన్నటువంటి ప్రపంచాన్ని ఏర్పరచడం అనేది జరిగిందనమాట. ఇక్కడ అన్ని దీని కారణంగా శబ్ద బ్రహ్మం కారణంగా. కాబట్టి ఇది శాక్తోపాయం అంటారు అనమాట. ఈ శాక్తోపాయంలో మామూలుగా శబ్దాన్ని ఉపాసించడం, మంత్రాలు ఉంటాయండి. ఎక్కువ మంత్రాలను ఉపయోగించి మంత్రశాస్త్రాలు ఉంటాయి ఇందులో. శాక్తోపాయంలో ఎక్కువ మంత్రాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కామ్యానికి ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క మంత్రం. అట్లా ఒక్కొక్క పరిస్థితిని మనం వాతావరణంలో కాలుష్యం మనం పోగొట్టాలంటే యజ్ఞాలు చేయటం, 5 మంత్రాలతోటి హోమం చేయటం అవన్నీ చేస్తారన్నమాట. చేసిన వల్ల ఏమైంది, అక్కడ ఉన్నటువంటి కాలుష్య పరిస్థితులతో కూడా పోతాయన్నమాట. అట్లాగే ఈ శబ్దాలను ఉపయోగించి ఉపాసన చేయటం అనేది ఈ శాక్తోపాయాలు ఉంటుంది. చివరి ఇప్పుడు 3 ఉపాయాలు చెప్పాడు. 4వ ఉపాయం ఏంటంటే అణువోపాయం అంటారు. అణువుపాయం అంటే అణు రూపంలో ఉండే సాధనలు చేయటం అనమాట. అంటే చాలా తక్కువ స్థాయి సాధనల కింద చెప్పచ్చు వీటిని. అవేంటంటే ఈ మామూలుగా ఒక నిత్య దేవతారాధన చేయటం కానీ, లేకపోతే రకరకాల ఉపాసనలు చేయటం మనసుతో చేస్తుంటారు చూసారా. మనసుతోటి ప్రపంచంలో కామ్య కర్మలు చేస్తుంటారు. తర్వాత కోరికల కోసం వాటి కోసం చేసే సాధనలు కానీ ఇవన్నీ కూడా అణువోపాయాలు అంటారు. వీటినన్నింటి అణువోపాయాలు అంటే ఏదో మామూలుగా మనసుని ఉపయోగిస్తుంటారు అనమాట. శబ్దాలని ఉచ్చరించడం కానీ మనసును ఉపయోగించి, తర్వాత సూక్ష్మ స్థాయిలో ఉంటారు. బాహ్య స్థాయిలోనే అన్ని ఏం చేసినా కూడా
ఆ, ఒక విగ్రహం పెట్టుకుంటారు, దానికి రకరకాల అలంకరణ చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు, ఉత్సవాలు చేస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే ఉత్సవాల తర్వాత రకరకాలైనటువంటి ఆ, అంటే మామూలుగా దానికి ఆ, షోడశోపచారాలు చేస్తుంటారు, అన్ని రకరకాల ఉపచారాలు చేస్తుంటారు. విగ్రహారాధన చేసేటప్పుడు కానీ, ఒక చోట లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రార్థనలు చేయటం కానీ, గుళ్ళల్లో కానీ, మసీదుల్లో కానీ, చర్చిల్లో కానీ, ఇవన్నీ అనవోపాయాలండి. ఇవన్నీ అనవోపాయాలు ఏంటంటే దానికి ఉన్న శక్తి చాలా లిమిటెడ్ అనమాట. దాని ద్వారా ఎటువంటి మనకి అల్టిమేట్ గోల్ అనేది మనం రీచ్ కాలేము అనమాట. దాని నుంచి మళ్ళీ ముందరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ముందర ఈ సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి. శక్తోపాయంకి సంభవోపాయం, అనుపాయం. ఆ స్థితి సాధకుల యొక్క వాళ్ళు డెవలప్మెంట్ మధ్య ఆ గురువులు, అటువంటి గురువులు దొరుకుతుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో, అందరికీ ఒక రకమైన గురువు సాధనలు ఇవ్వలేడండి. రకరకాల సాధనలు ఉంటారు, రకరకాల స్థాయిల్లో సాధకులు ఉంటారు, గురువులు కూడా రకరకాల స్థాయిలో ఉంటారు అనమాట. అన్నిటికన్నా టాప్ మోస్ట్ ఏంటంటే ఇది శక్తిపాతం అనమాట. శక్తిపాతం అంటే సిద్ధ గురువు అయి ఉండాలి. శక్తిపాతం ఇచ్చేవాడు సిద్ధ గురువు అయి ఉండాలి. తర్వాత వాడు తీసుకునేటటువంటి శిష్యుడు కూడా పాత్రత ఉండాలండి. అంటే ఏంటి, ఎక్కువ కొంత సాధన చేసి ఉండాలి, వైరాగ్య స్థితులు కొంత ఉండాలి. తర్వాత ఈ స్టేజెస్ అనేది దాటి ఉండాలండి. ఆ స్టేజెస్ జన్మజన్మలను మనం సాధనలు చేస్తుంటాం కాబట్టి ఎన్నో జన్మలు సాధన తర్వాత అటువంటి గురువు వాడికి ఆ గురువు దొరుకుతాడండి. దొరికిన తర్వాత అందులో శక్తిపాతం ద్వారా వాడికి రియలైజేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మరి శక్తిపాతం జరిగిన వాళ్ళందరికీ మరి అప్పటికప్పుడు రియలైజ్ అవుతున్నారా అని చెప్పేస్తే చాలా మందికి అనుమానం జరగచ్చు అనమాట. శక్తిపాతం కూడా రకరకాల స్థాయిలో జరుగుతుంది. శక్తిపాతం కూడా ఒకే స్థాయిలో అందరికి జరగదు. ఇప్పుడు ఈనాడు వివేకానంద స్వామి ఉన్నాడండి, రామకృష్ణ పరమహంస ఉన్నారు. ఇద్దరు వాళ్ళు ముక్త స్థితిలో దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్య జరిగినటువంటి వాళ్ళ టచ్ చేయగానే వివేకానంద స్వామికి నిరుకల్ప స్థితి అనేది వస్తుంది అన్నమాట. అట్లా ఆ స్థాయిలో అందరూ ఉంటారు కదా. ఏమైతే శక్తిపాతం చేసినప్పుడు ఏమైందంటే కొన్ని శారీరక స్థాయిలో క్రియలు రావటం, శారీరక స్థాయిలో. తర్వాత వాడు ధర్మబద్ధంగా జీవిస్తూ గురువు యొక్క గురువు శిష్య సంబంధం నిలుపుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి ఇంకా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి ఇవన్నీ నిశ్చల స్థితులు అనేది, అంటే సాధన ఫస్ట్ ఏంటంటే స్థూలంగా ఉన్న కూడా తర్వాత సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది అనమాట. తర్వాత భగవంతుని కాంతి స్వరూపంలో దర్శించటం, తర్వాత అంతటా భగవంతుని దర్శించటం, ఇవన్నీ వస్తాయండి. స్టేజెస్ వస్తాయి. సవికల్ప సమాధి స్థితి ఫస్ట్లో వచ్చిన తర్వాత నిరుకల్ప సమాధి స్థితి కూడా సాధకుడు చేరతాడు అనమాట. కాబట్టి శక్తిపాతం ద్వారా ఏంటంటే కొనాలను జాగ్రత్త జరిగినప్పుడు మనం ధర్మబద్ధమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నప్పుడు, అంటే ఏంటి, మన శక్తి ఎనర్జీ లోపలికి వెళ్ళేటందుకు, అంటే బయటకు వృధా చేయకుండా అంతర్గత ప్రయాణానికి అనుకూలమైనటువంటి మనస్థితిని మనం ఏర్పరిచినప్పుడు శక్తి లోపలికి వెళ్ళటం మొదలుపెడతామన్నమాట. మొదలుపెట్టి అది సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి మనకి సవికల్ప సమాస్థితి కానీ, నిరుకల్ప సమాస్థితులు కానీ అట్లా వస్తాయన్నమాట. రకరకాలుగా వస్తాయన్నమాట. అది స్థాయి పెరుగుతున్న కొద్దీ వస్తాయన్నమాట. ఒక్కసారి శక్తిపాతం ద్వారా రియలైజేషన్ వస్తుంది మనం అనుకోకూడదు. ఏ సాధన అయినా సాధన చేయాల్సిందే. జీవితంతో గురువు నమ్ముకోవటం, ఆ గురువు ద్వారా గురువు చెప్పిన మార్గంలో ముందరకెళ్ళటం, ఇవన్నీ జరగాలన్నమాట. కాబట్టి ఇది కాశ్మీరీ శైవ సిద్ధాంతం చాలా అసలు చాలా ప్రాచీనమైనది. తర్వాత ఏంటంటే అందులో అద్వైతానికిను కాశ్మీరీ శైవ సిద్ధాంతానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే అద్వైత సిద్ధాంతం ఏం చెబుతుందంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య అని చెబుతుంది. కానీ ఇది శైవ సిద్ధాంతం ప్రపంచం మిథ్య కాదని చెబుతుంది అన్నమాట. ప్రపంచం మొత్తం భగవంతుడే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? స్పందనల రూపంలో ఉన్నాడు అన్నమాట. స్పందన, రకరకాల స్పందనలు, అతి సూక్ష్మమైన స్పందనలు ఉన్నాయి, అతి స్థూలమైనటువంటి స్పందనలు ఉన్నాయి. అంటే డివిజన్స్ అని చెప్పని చూసారా, స్థాయిలు. ఇప్పుడు 14 లోకాలు ఉన్నాయండి. ఇవన్నీ యొక్క ప్రాణశక్తి యొక్క డిఫరెంట్ లెవెల్లో ఉన్న స్పందనల కారణంగా ఏర్పడ్డాయి. కాబట్టి ప్రపంచం ఉన్నట్ట లేదట? ప్రపంచం ఉంది. భగవంతుడి యొక్క శక్తి, శివశక్తి ఇన్ని రకాల స్పందనలు, ఇన్ని రకాల ప్రపంచాలు. పైన ఊర్ధలోకాల్లో 7 లోకాలు ఉన్నాయి, కింద అర్ధలోకాలు 7 ఉన్నాయి. ఇవన్నీ ప్రాణశక్తి యొక్క స్పందనల కారణంగానే ఏర్పడ్డాయి అన్నమాట. కాబట్టి జగత్తు మిథ్య ఎట్లా అవుతుంది? మిథ్య కాదు కదా. ఇప్పుడు అది యాపిల్ చెట్టు ఉందండి. యాపిల్ చెట్టు అంటే యాపిల్ కాయలు వస్తాయి. కాబట్టి దానికి చెందినవి అవి కాయలు కూడా ఆ చెట్టుకు సంబంధించినవే. కాయలు విడిగా రావు కాదు, విడిగా ఉన్నట్టుగా ఉంటాయి కానీ అవి కాయలు.
అది చెట్టుకు సంబంధించింది, అవి కూడా చెట్ల నుంచి వచ్చినాయి. కాబట్టి అది కూడా యాపిల్ చెట్టు అంటే కాయలను కూడా కలిపి చెట్టు అంటాం అనమాట. కాబట్టి అట్లాగే ఏంటంటే ఇక్కడ కూడా ప్రపంచం ఎట్లా ఏర్పడుతుందంటే భగవంతుడి యొక్క నిర్గుణ పరబ్రహ్మం నుంచి ఏర్పడినప్పటికీ అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి దీనికి సముద్రంలో అలా ఉందండి, సముద్రానికి చెందుతుంది. అది అలా వేరు, సముద్రం వేరు కాదు కదా. అదేవిధంగా ఇది కూడా ఏంటంటే మనం ఈ ప్రపంచం బయట ప్రపంచం మొత్తం కూడా భగవంతుడి యొక్క నిర్గుణ పరబ్రహ్మం నుంచి వచ్చింది. కాబట్టి ఇది కూడా భగవంతుడే. ఇది కూడా భగవంతుడు లేనిటువంటి ప్రదేశం అంటూ ఏమీ లేదు. మొత్తం మనం భగవంతుడి స్వరూపంగా భావించాలన్నమాట. ఇది అసలైన ఇది ఏంటంటే దీన్ని కాశ్మీరీ శైవ సిద్ధాంతాలు చెప్తున్నటువంటి శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతం అంటారు. దీన్ని శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతం అంటారు. అంటే బ్రహ్మమే అన్ని చోట్ల ఉంది, బ్రహ్మస్వరూపులు అందరూ బ్రహ్మస్వరూపులే, ప్రపంచం మొత్తం బ్రహ్మం తప్పుతారు. కాకపోతే స్థాయిలు వేరు. దాని స్పందనలు కారణంగా, ఆ మానసిక స్పందనలు వాటి కారణంగా మనం చూసే విధానంలో మార్పు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ స్పందన అత్యంత సూక్ష్మ స్థాయిల్లో పరిశీలన ఎట్లా చేయాలి అనేది ఈ విజ్ఞాన బహిరతంత్రంలో చెప్పారండి. ఆ చెప్పిన సాధనలు 112 సాధనలు ఉన్నాయి. అందులో ఇవాళ ఇంకా నిన్న చెప్పిందేమో శ్వాసకు సంబంధించినట్టు వాటి మీద చెప్పాము. తర్వాత ఈరోజు శబ్దం గురించి చెప్పాము. ఇవాళ చెప్పింది కూడా 2 ఉన్నాయి. శబ్దాన్ని నాదాన్ని అట్లా పెద్దగా ఉన్న నాదాన్ని సూక్ష్మ స్థాయిలో దాన్ని ఫాలో అవుతూ మనసుని నిశ్చలం చేయొచ్చు అని చెప్పి ఇంకో సాధన. ఇది విజ్ఞాన బహిర తంత్రంలో చెప్పినటువంటి ఇంకొక సాధన. తర్వాత అట్లాగే భగవత్ స్వరూపాలు అట్లా ఉన్నందువల్ల మనసు ఏకాగ్రం అవుతుందని చెప్పేది కూడా విజ్ఞాన భైరతంలో చెప్పారు. అందుకే స్వరూపాలు రకరకాలుగా వివరించి చెప్పారు. ఇట్లా భగవంతుడి ఇట్లా శివపరమాత్మకి 5 తలలు, తర్వాత 10 చేతులు ఉంటాయని చెప్పేది. అంటే ప్రత్యేక ఆ రకమైన ఆకారాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసుకి అక్కడ ఏంటంటే ఆసక్తి ఏర్పడి అక్కడ ఆసక్తి ఉంటే ఏకాగ్రత అనేది వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా. అంటే అక్కడికి వెళ్ళగా ప్రత్యేకంగా ఉండాలి. అందుకే అక్కడ కూడా మామూలుగా ఉంటే మామూలు మనిషిలాగా విగ్రహాన్ని ఏర్పరిస్తే ఆసక్తి ఉంటుందా? ఉండదు కదా. ఆ విగ్రహానికి రకరకాల అలంకరణలు, ఆభరణాలు, చేతులు, చేతులు శంకు, చక్రాలు కదా ఇవన్నీ పెట్టేసి చేస్తే అప్పుడు మన అక్కడ ఈజీగా ఏకాగ్రత అవుతుందన్నమాట. ఏకాగ్రమై మనకి నిశ్చలత అనేది వస్తుందన్నమాట. మనం చూడంగా ఏంటంటే ఆ రూపం మనసులో నిలిచిపోయి తద్వారా ఏమవుతుందంటే మనకి ఏకాగ్రత స్థితిలో వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు పతంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్పారండి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ అంటారనమాట. ధారణ, ధ్యాన, సమాధి అనమాట. ఇది అన్ని ధారణా పద్ధతులు అనమాట. ఇందులో విజ్ఞాన తంత్రాలు చెప్పినటువంటి 112 సాధనలు అంటే ధారణా పద్ధతులు అనమాట. ఈ ధారణా పద్ధతుల ముందర ఇవన్నీ మిగతా స్టెప్స్ కూడా మనం వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ. ఆ ధారణా పద్ధతులు మనకు ఒక్కసారి ధారణా పద్ధతులు రావు మనకి. కాబట్టి మనం చేసేటువంటి ఈ సాధన ఒక గంటసేపు సాధన చేసాం అనుకోండి, మిగతా 23 గంటలు, 20 రోజులు 24 గంటలు ఉంటాయి. ఒక గంట ఈ సాధన చేసాం, మిగతా 23 గంటలు ఈ రకంగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం అంటే ఇంద్రియాలకి వేరే ఆహారం ఉంటుంది అనమాట. ఇంద్రియాల పొద్దుకులు బయటికి చూసేటట్టుగా ఉంటాయండి. భగవంతుడు ఏర్పరిచినట్టు విధానం ఏంటంటే ఇంద్రియాలు ఎప్పుడు బయటికి బాహ్య ప్రపంచం వైపుగా ఉంటాయండి. చెవులు ఉంటుంటాయి, కళ్ళు చూస్తుంటాయి, అన్ని ఏదైనా ఇంద్రియాలు ఏంటంటే బాహ్యంకే ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటిని అంతర్ముఖపరచాలన్నమాట. దాన్ని ఏ రకంగా అంతర్ముఖపరచాలి? చూసేది మంచిని చూడటం అనమాట. చెవులు మంచి శబ్దాలు వింటాం, మంచి మాటలు వింటాం, ఇట్లా నోరు మంచిగా మాట్లాడటం, ప్లీజింగ్గా మాట్లాడటం, ఎవరిని హర్ట్ చేయకుండా మాట్లాడటం, ఇవన్నీ ఉండాలండి ఇంద్రియాలని. దానికి ప్రత్యాహారం ఉంటుంది అనమాట. కాబట్టి ఆ ప్రత్యాహారం కూడా మనం నిత్య జీవితంలో ఇంతమంది మరి ఇవన్నీ ప్రాక్టీస్ కోసం ఇంత పెద్ద ప్రపంచం, ఇన్ని రకాల మనసుతో ఉన్నటువంటి వ్యక్తులు, జీవులు ప్రపంచంలో ఉన్నారంటే ఏంటంటే మనకి ఇవన్నీ పాటించడం ద్వారా మనలో ఉన్నటువంటి సహజ ప్రకృతి ఏంటంటే ప్రేమతత్వాన్ని డెవలప్ చేసుకోవటం అనమాట. ఆ ప్రేమతత్వాన్ని డెవలప్ చేసుకున్నప్పుడు నీకు ఘర్షణ అనేది వెళ్ళిపోతుంది పక్కకి. అంటే రియాక్షన్స్ అన్ని తగ్గిపోతాయి. ఆ ప్రేమతత్వం లేనప్పుడే కోపం, ద్వేషం ఇవన్నీ వస్తాయి అన్నమాట. అందరినీ ప్రేమించే మనస్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో నీలో ఉన్న రియాక్షన్స్ తగ్గిపోతాయి అనమాట.
తగ్గిపోయినప్పుడు మనసు ఏమవుతుంది, కొంచెం శాంతి ఇస్తుంది. శాంతి ఇచ్చేది మనసు సాధనలకు దాని ధారణకు ఉపయోగపడుతుంది అనమాట. అట్లా శాంతి ఇచ్చిన మనసు ఏదైతే ఉందో ఆ ధారణకి ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి ధారణా స్థితులు అందరికీ కలగాలని చెప్పేసి అని మీకు భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, కాశ్మీరీ శైవజంలో ఉన్నటువంటి మహాత్ములందరి యొక్క అనుగ్రహం, అభినవ గుప్తుల వారి అనుగ్రహం కానీ, కుండల సిద్ధ మహాయోగంలో ఉన్నటువంటి మహాగురువుల యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పేసి అందరూ ఆ సాధనల ద్వారా పరిపూర్ణ స్థితిని పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజుకి స్వస్తి అండి. రేపు మిగతా కొంత వేరే విషయాలు చెప్పుకుందాం.